రాష్ట్రంలో చాలా చిన్న పట్టణాల్లో సైతం స్టేడియాలు ఉన్నాయని, రాజమండ్రిలో మాత్రం క్రీడల నిర్వహణకు ఒక్క ఇంటర్నేషనల్ స్టేడియం కూడా లేకపోవడం దురదృష్టకరమని రాజమహేంద్రవరం విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆనాటి ఎంపీ ఉండవల్లి నుంచి నేటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వరకు అదిగో స్టేడియం వచ్చేస్తుంది, ఇదిగో స్టేడియం వచ్చేస్తుంది అంటూ ప్రగల్భాలు పలకడమే తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. నూతన దంపతులకు జల్లెడలో అరుంధతి నక్షత్రం చూపించినట్టుగా స్టేడియాన్ని చూపిస్తున్నారే తప్ప కార్యాచరణ చేయడానికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఏర్పడటానికి కారకులు ఎవరన్నది ప్రజలందరూ ఆలోచించాలని కోరారు. శుభోదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన రాజమండ్రి నగరంలో చుట్టుపక్కల గ్రామాల్లో కలిసి 7 లక్షల మంది జనాభా ఉన్నారు. కానీ మనకు ఒక స్టేడియం, చిన్న స్టేడియం కూడా లేదు. మనకి చిన్న పట్టణాల్లో దగ్గరలో ఉన్న మనకి అత్తెలు కానీ లేకపోతే ఇటు చిన్న టౌన్స్లో కానీ మన స్టేడియంలు ఉన్నాయి. కానీ మన రాజమండ్రి నగరానికి క్రికెట్ ఇంటర్నేషనల్ స్టేడియం అవసరం అయినప్పటికీ కూడా మనకి పనిచేసినటువంటి పాలకులు, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, అదిగో వచ్చేస్తుంది స్టేడియం, ఇదిగో వచ్చేస్తుంది స్టేడియం అని చెప్పారు తప్ప ఎవరు కూడా స్టేడియం తీసుకువచ్చేటువంటి ప్రయత్నాలు ఎవరు కూడా చేయలేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంపీగా ఉండగా సెంట్రల్ జైలు మలిశాలకు తరలిస్తాను, ఇక్కడ స్టేడియం కట్టిస్తానని అన్నారు. మార్గాని భర్త గారు కూడా అదిగో ఇదిగో స్టేడియం అని అన్నారు. కానీ మన రాజమండ్రికి ఒక స్టేడియం అంటూ రాలేదు. మన ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీగా ఉండగా ఇండోర్ స్టేడియం కట్టడానికి నాకు పర్మిషన్ వచ్చింది ఇదని చెప్పి ఆయన ఒక పర్మిషన్ చూపించాడు. అది అయిపోయింది. తర్వాత మార్గాని భర్త గారు అదే ప్లేస్లో మళ్ళీ ఇంకో పర్మిషన్ పట్టుకొచ్చాడు. అది అయిపోయింది. ఇప్పుడు మొన్ననే రీసెంట్గా ఆదిరెడ్డి వాసు గారు మళ్ళీ అదే ప్లేస్లో ఇండోర్ స్టేడియం కడతానని చెప్పి మళ్ళీ ఇంకో పర్మిషన్ తెచ్చాడు. అసలు ఏంటి, అసలు రాజమండ్రికి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి? అందరూ కూడా మనం జనరల్గా చూస్తుంటాం, వర్షాకాలంలో పెళ్లి జరిగితే పైనుంచి వర్షం కురుతుంది అనుకోండి, పెళ్ళి అయిపోయిన తర్వాత అరుంధతి నక్షత్రాన్ని మనకి చూపిస్తారు. ఆ వర్షంలో నక్షత్రాలు ఎక్కడ కనపడతాయి? కనపడవు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక జల్లీడు అడ్డెట్టి ఎగో చూడు జల్లీళ్ళలోంచి చూడమంటారు. ఆ జల్లీళ్ళలోంచి చూస్తే మనకి ఏదో కనపడుతుంది, ఏం కనపడుతుంది. అదే అరుంధతి నక్షత్రం, అదే అరుంధతి నక్షత్రం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనకు పాలకులందరూ కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా వర్షంలో పడినప్పుడు జల్లీల్లో అరుంధతి నక్షత్రం చూపెట్టారు. కానీ ఎవరు కూడా మరి రాజమండ్రి కార్పొరేషన్లో మనకి ఒక ఇంటర్నేషనల్ స్టేడియం తీసుకొద్దామని ప్రయత్నం చేయలేదు, తీసుకురాలేదు. ఒక 4 years బ్యాక్ నేను స్టేట్ శాప్ నుంచి అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ కమ్ ఎండి ఆయన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నాకు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏంటంటే రాజమండ్రిలో మీరు స్పోర్ట్స్ కండక్ట్ చేయొచ్చు, దానికి కలెక్టర్ గారు కానీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ కానీ మీకు పూర్తిగా సపోర్ట్ ఇస్తారు. మీకు కావాలంటే సర్టిఫికేట్లు అవి కూడా శాప్ ద్వారానే సర్టిఫికేట్లు వస్తాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సర్లే అప్పటి నుంచి కూడా మున్సిపల్ కాలనీలో ఒక గ్రౌండ్ ఉందండి, 3 acres గ్రౌండ్లో. ఆ గ్రౌండ్లో కంటిన్యూస్గా రెగ్యులర్గా క్రికెట్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నాం, అలాగే వాలీబాల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే అక్కడ షటిల్ ఆడుతున్నారు. ఒక రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి రన్నింగ్ కూడా ట్రాక్ ద్వారా రన్నింగ్ కూడా జరుగుతుంది. అంతేకాకుండా రీసెంట్గా ఒక 2 months బ్యాక్నే ఒక కరాటే కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రకంగా మన రాజమండ్రిలో ఏదో రకంగా అంటే మన చేయటానికి దానికంటే కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ పిల్లలకి స్పోర్ట్స్లో ఎక్స్పర్ట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాం. మరి నాకైతే స్టేడియం కట్టేంత అవకాశం రాలేదు. ఎందుకంటే ఏదైనా పదవిలో ఉన్నవాడు చేయగలుగుతారు, కానీ స్టేడియం అంటే చిన్న విషయం కాదు, 30-40 కోట్లు అవుతుంది. అది మామూలు వ్యక్తులు చేసేది కాదు. ఎప్పటికైనా నాకు అవకాశం వస్తే డెఫినెట్గా రాజమండ్రిలో ఇంటర్నేషనల్ స్టేడియము, క్రికెట్ స్టేడియం కట్టడం అనేది జరుగుతుంది.
అది మాత్రం నేను రాజమండ్రి ప్రజలకి వాగ్దానం చేస్తున్నా. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న విషయం ఏంటంటే మన రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మేము అక్కడ రైఫిల్ షూటింగు, ఆర్చరీ అంటే బాణాలు వేయటం అనేది, అలాగే హార్స్ రైడింగు, అలాగే స్కేటింగు, ఈ 4 మీద కూడా ఎక్స్పర్ట్స్ చేత ట్రైనింగ్ ఏర్పాటు చేశాడు. అంటే ఇది ఈయన ఉన్నాడు, ఈయన కె రాము అండి. ఈయనకి 3 times నేషనల్ లెవెల్లో బెస్ట్ స్కేటింగ్ అవార్డు వచ్చింది. ఎన్నిసార్లు? 3 సార్లు. 3 times. అలాగే హార్స్ రైడింగ్ వాటిలో పాల్గొన్నాడు. ఒక ఆయన కూడా ఆర్చరీలో ఎక్స్పర్ట్, ఆయన కూడా వచ్చి అక్కడ ఈ ఆర్చరీ ట్రైనింగ్ ఇస్తారు. అలాగే గణేష్ అనే ఆయన కూడా, మన రాజేష్ అనే ఆయన కూడా రైఫిల్ షూటింగ్లో ఎక్స్పర్ట్, ఆయన కూడా అక్కడ రైఫిల్ షూటింగ్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 ఈవెంట్స్ కూడా హార్స్ రైడింగ్ కానివ్వండి, రైఫిల్ షూటింగ్ కానివ్వండి, ఆర్చరీ కానివ్వండి, అలాగే స్కేటింగ్ కానివ్వండి, ఈ 4 ఈవెంట్స్ రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 2 hours అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరికంటే 5 years దాటిన ఎవరికైనా, అది రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూలు స్టూడెంటే అవ్వక్కర్లే, రాజమండ్రిలో ఏ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్ అయినా పర్లేదు, పోలీస్ అయినా పర్లేదు, రిటైర్ అయిన పోలీస్ అయినా పర్లేదు, రిటైర్ అయిన ఎంప్లాయీస్ అయినా పర్లేదు, ఎవరైనా సరే ఇది ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడ స్కేటింగ్ కానీ, ఆర్చరీ కానీ, రైఫిల్ షూటింగ్ కానీ, హార్స్ రైడింగ్ కానీ ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎవరికి అందరికీ కూడా ఓపెన్ ప్లాట్ఫారం నేర్చుకోవచ్చు. కేవలం నెలకి 500 రూపాయలు కడితే సరిపోతుంది. అంటే వీళ్ళకి 4 వారాలు కానీ 5 వారాలు కానీ సండేస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెలకి 500. అంటే మనం మామూలుగా ఫ్యామిలీతో టిఫిన్కి వెళ్తే సామాన్యమైన హోటల్కి వెళ్ళినా కూడా 500 రూపాయల పైనే ఖర్చు అయిపోతుంది. కాబట్టి అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని రాజమండ్రి ప్రజలు కానీ, రాజమండ్రి సరౌండింగ్స్లో ఉన్న ప్రజలు కానీ అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే మా అబ్బాయి ఆ స్కూల్లో చదవట్లేదు, మా అమ్మాయి ఆ స్కూల్లో చదవట్లేదు, మాకు ఈ అవకాశం ఇస్తారు ఎవరైనా ఎవరు ఫీల్ అవ్వాల్సిన పర్లేదు. ఇది పబ్లిక్, ఓపెన్ ఫర్ పబ్లిక్, అందరికీ కూడా ఎవరైనా సరే అక్కడ నేర్చుకోవచ్చు. పత్రికా సోదరులకైతే మాత్రం ఫ్రీ, వాళ్ళకి డబ్బులు కట్టక్కర్లేదు. లేదు, మొత్తం 4 కలిసి 500. అలా ఏ ఈవెంట్ కావాలంటే ఆ ఈవెంట్లో నేర్చుకోవచ్చు. ఈ నెల స్కేటింగ్లో చేరారు, నేర్చుకుంటారు. వచ్చే నెల రైఫిల్ షూటింగ్ నేర్చుకుంటారు, లేదా 2 నెలలు రైఫిల్ షూటింగ్, 2 నెలలు హార్స్ రైడింగ్, అలా ఏదైనా నేర్చుకోవచ్చు. పత్రికా సోదరులు